బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్లో కాసేపులో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు పాల్గొనున్నారు. ఎగ్జిబిటర్ సమస్యలపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రెంట్, రెండో వారం షేరింగ్ విధానం అమలు అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయి, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్లో కాసేపట్లో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు పాల్గొనున్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యలపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రెంట్, రెండో వారం షేరింగ్ విధానం అమలు అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయి, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, ఫిలిం ఛాంబర్లో కాసేపట్లో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? మన తెలుగు సినిమా దగ్గర నిర్మాతలు, సినిమాలు లేదా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ లేరు అనే విధంగా వీరు లేకుండా వారు కూడా లేరు. అయితే మారుతున్న కల్లా థియేటర్స్, సినిమాలు రన్ అవడం అనేది కూడా అత్యంత కష్టంగా మారుతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఆ పరిస్థితి వెళ్ళకుండా నేడు డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. నేడు ఫిలిం ఛాంబర్ లో సినీ డిస్ట్రిబ్యూటర్ సమావేశం కానుంది. నేడు సాయంత్రం సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇటు ఎగ్జిబిటర్ సమస్యలపై చర్చించున్నారు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న ఈ రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో రెండో వారం షేరింగ్ విధానం అవుతుంది. మరి ఇది ఎప్పుడు వస్తున్న సినిమాల విధంగా అలాగే వారం కలెక్షన్ ఉంటున్నాయి, మరి రెండో వారం కలెక్షన్ ఉండడం లేదు అంటున్న ఈ ఎగ్జిబిటర్స్. మరి మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కాకుండా షేర్స్ ఇవ్వమని అడుగుతున్నారు ఎగ్జిబిటర్ దగ్గర. మరి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం, థియేటర్ లో క్లోజ్ చేస్తాం, ఇదంతా క్లియర్ అయ్యే వరకు అనేటువంటి నిన్న మనం కొన్ని చర్యలు తీసుకున్నాం. మరి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ మాత్రం చాలా కీలక అంశాలు అయితే ఇలాంటి వాళ్ళ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెళ్ళిలోకి వచ్చే అవకాశం అయితే కలుస్తాయి. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో రెండో షేరింగ్ విధానం అమలులోకి అయితే వస్తున్న నేపథ్యంలో మరి వస్తున్న సినిమాలు మొదటి వారం ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి, రెండో వారం కలెక్షన్ అసలు ఉండడమే లేదు అని వాటి మొదటి వారంలో రెంట్ విధానం కూడా షేర్ని పెంచుకోవడం బాగుంటుందని వారు భావిస్తున్నారు. మరి ఈ అంశాల మీదనే ప్రధానంగా నేడు ఈ మీటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహేందర్, మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఒప్పుకునే అవకాశం ఉందా? ఈరోజు సమావేశాలు ఏ విధంగా ఉండనున్నాయి మహేందర్? అంటే ఇదంతా కూడా ఇంటర్నల్ గా చాలా రోజుల నుంచి అంటే ముగ్గుల గుద్దులాట్లాగా ఉన్నటువంటి ఒక వ్యవహారంగా భావించవచ్చు. ఎగ్జిబిటర్ సమస్యలు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల వద్ద పెట్టర్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే కీలకంగా ప్రస్తుతం ఈ కొనసాగుతున్న ఈ రెంటెడ్ విధానమే ప్రధాన సమస్యగా ముందుకు ఎజెండా కనుకోవచ్చు. షేరింగ్ విధానం అమలు చేయాలని కూడా వారు చెప్తున్నారు. మరి మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కూడా షేర్ ఇవ్వమంటున్నారు వాళ్ళు. అంటే అది సాధ్యం అవుతుందా లేదా అనేది మాత్రం నేను చర్చించున్నారు. ఒకవేళ సాధ్యమైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మరి కలెక్షన్ విషయంలో కావచ్చు. అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం, ఒకప్పుడు 100 రోజులు 50 రోజులు అనేది వారం రోజుల తర్వాత ఆ సినిమా పేరు కూడా ఇక్కడ కనబడే పరిస్థితి, థియేటర్లు కూడా ఎక్కువ కనబడుతుంది. సో ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లు అంటే ఇన్నాళ్ళ నుంచి ఇదంతా సమస్యగా ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు అది సూరబుద్ధులాగా వ్యవహారం అంతా నడిచింది. కానీ ఇప్పుడు ఇది మొత్తానికైతే బహిర్గతమైంది. మొత్తానికి ఈ వ్యవహారం పైన అయితే నేడు చర్చ జరుగుతుంది. నేను చర్చలో ఇలాంటి విషయాలు అంటే తెరమికి వస్తాయి, ఇలాంటి వాటికి ఒక సమస్య అంశం అనుకోవచ్చు.
మహేందర్, ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ ఒకవేళ నెరవేరకపోతే ఎగ్జిబిటర్స్ ఏం చేయనున్నారు? వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మహేందర్? 60 మంది ఎగ్జిబిటర్లు అయితే దీంట్లో పాల్గొన్నారు. అంటే అద్దెకు బదులు పర్సెంటేజ్ షేర్ విధానం పాటించాలనేది డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కూడా. అయితే జూన్ 1 నుంచి ఏపీ తెలంగాణ అన్ని థియేటర్లు కూడా మూసివేస్తామంటే నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి నేడు సాయంత్రం 4 గంటలకి నిర్మాత మండలి అత్యవసర సమావేశం అయితే కాను. దీనిపైన అంటే జూన్ 1 తారీఖు తొందర లేదు. మరి ఇలాంటి ఇబ్బంది జరగకుండా థియేటర్లు క్లోజ్ అయితే పరిస్థితి అన్న దానిపైన. సో మొదటి తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఈ చర్చ అంతా థియేటర్ల బంద్ చుట్టూనే తిరుగుతుంది అనుకోవచ్చు. జూన్ అంటే ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేశారు, జూన్ 1 తర్వాత థియేటర్లు బంద్ చేస్తామని. మరి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో నేడు జరిగేటువంటి ఆధారంగా ఒక సమావేశం అయితే జరిగింది. ఆ రోజు కూడా కొంచెం నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలతో ఎగ్జిబిటర్లు కూడా పాల్గొన్నారు. మరి ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపించలేమని, పర్సెంటేజ్ రూపంలో అయితేనే రన్ చేస్తామంటూ కూడా నిర్మాతలు గతంలో తేల్చెప్పిన విషయం తెలిసిందే. మరి తమ సమస్యలను తెలియజేస్తూ నిర్మాతల మండలికి ఓ లేఖ రాయాలని కూడా వారు నిర్ణయించారు. తమ సమస్యల తీవ్రత సినీ ఇండస్ట్రీకి తెలిసేలా అంటే జూన్ 1 నుంచి ఏపీ తెలంగాణ థియేటర్లు మూసివేయాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే నేడు జరిగేటువంటి ఈ మీటింగ్ తర్వాత ఇలాంటి విషయాలు తెరమీదకి వస్తాయి. ఇలాంటి విషయాలు మహేందర్, ఈ సమావేశం నిర్మాతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది మహేందర్? అదే గతంలో దిల్ రాజు ప్రధానంగా దీంట్లో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ ఇప్పటికే దిల్ రాజు, సురేష్ బాబు లాంటి ప్రముఖ నిర్మాతలు అయితే దీంట్లో ఇవరికే ఆదివారం జరిగినటువంటి మీటింగ్ లో పాల్గొన్నారు. నేను కూడా వాళ్ళు ఈ రోజు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక అంటే ఎవరెవరు హాజరవుతున్నారనే దానిపై స్పష్టత అయితే రాలని పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ మహేందర్. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మాట ఇస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కర్ణాటక అటవీ శాఖ అందించింది. మానవ జనవాసాల్లోకి ఏనుగులు రావడం వలన గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కుంకి ఏనుగులు రావడం వలన ఎంతోమంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడతామని తెలిపారు. 2 వేర్వేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. Call upon Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konigala Pawan Kalyan garu. Speciality, Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist, and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगुल नाडे, जय हे रसऋषिಗಳ ನಗರ. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಭಾರತ ಮಾತೆ ಮುದ್ದಿನ ಕೂತರು కర్ణాటక తల్లికి మరియు నేలకి, కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యోగాలో ఏపీ ట్రెండ్ సెంటర్గా ఉంటారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు. ఇక సిలబస్గా యోగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒకటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు. ఇక ఇవాళ నుంచి యోగా మంత్ ప్రారంభం అవుతుందని, యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేతో ప్రపంచంలో రికార్డు బద్దలవ్వాలన్న సీఎం చంద్రబాబు 2 కోట్ల మందిని రాష్ట్రంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి
ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక భారత స్వాప్నికుడు రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారా మానవాభివృద్ధిని సాధించవచ్చని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో రాజీవ్ గాంధీ ఇచ్చిన సందేశానికి ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచాన్ని అరచేతిలో చుట్టేసేలా జీవితంలో కీలకంగా మారిన సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. చూడడానికి కూడా స్వాముడు స్వాప్నికుడు లాగా కనిపించి అందరినీ ఆదరించి అందరినీ ప్రేమతో చూసుకునే గొప్ప గుణంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. మన ప్రపంచాన్ని చేతిలో చుట్టేసే విధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన మొబైల్ సెల్ ఫోన్ భారతదేశంలో 90వ దశకంలో రావడానికి ఆర్జుడు రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్, కంప్యూటర్ ఇవాళ వాడుతూ ఉన్నామంటే ప్రతిరోజు వారిని గుర్తుపెట్టుకోవాల్సిందే. వారిని స్మరణ. ప్రజాభవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. దేశానికి ప్రధానిగా ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడు, మరి ఈ దేశ యువ ప్రధాని, ఈ దేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ స్థాయి వరకు కూడా సాంకేతికను చేరవేసినటువంటి నిపుణుడు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను మరి బలోపేతం చేసి 33% మహిళలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి
మహనీయుడు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి ఆధునిక నాయకుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, మహిళలకు, పేదలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ వారి యొక్క ఆశయాల వెలుగులో ముందుకెళ్తూ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ ముందుకెళ్లడం జరుగుతా ఉంది. మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే ఈ రోజు మనం రాజీవ్ గాంధీ గారికి ఇచ్చే ఘన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్పై ప్రశంసలు కురిపించారు. నారా లోకేష్కు ఏ పదవికి అప్పగించినా ఆ పదవికి వన్నె తెచ్చే పాలన లోకేష్ అందిస్తారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మంత్రి నారా లోకేష్కు ఉన్నత పదవిలో చూడాలని ఆశపడుతున్నట్లుగా ఆకాంక్షించారు. భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కూడా నేను కానీ ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం జరుగుతుంది. ఇవాళ గౌరవ మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఏ పదవి ఇచ్చినా ఒక అలంకారమే. ఆయన చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి. పదవికే వన్నె తెచ్చే వ్యక్తికి ఎవరో నారా లోకేష్ గారు. మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఇంకా పై పదవుల్లో చూడాలని కోరుకుంటున్నారు. అధ్యక్షులు వారు మేమందరం కూడా క్రమశిక్షణ గల నాయకులు, కార్యకర్తలు. మా అధ్యక్షుల వారు, మా జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే గౌరవ లోకేష్ గారు తీసుకుంటారు. తప్పకుండా మా కార్యకర్తలకైతే కోరిక అయితే బలంగా ఉంది. తప్పకుండా మంచి పదవులో నారా లోకేష్ గారిని చూడాలని ఉంది. కానీ గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇస్తే అది మేము క్రమశిక్షణ గల సైనికులుగా పాటించి తప్పకుండా భవిష్యత్తులో నారా లోకేష్ గారు మా అందరి నాయకుడిగా, ఇప్పటికే మా అందరికీ నాయకుడు, రాష్ట్రాన్ని ఏలే నాయకుడిగా చూస్తాం. విజయవాడ గన్నవరంలో టీడీపీ తిరుగులేని శక్తికి ఎదిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీని ప్రతి గ్రామంలో పటిష్టం చేస్తున్నామని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజంలో సమానత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని రకాలుగా గన్నవరంలో విధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం వాటి నుంచి కోలుకున్నామని, పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. సమాధానం చెప్పాలని ఆ తప్పును స్పందించే ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చేసిన రిఫార్మ్స్ కానీ, సినిమా నటుడుగానే ఎన్టీ రామారావు రిటైర్ అయిపోయి ఉంటే మిగతా సినిమా నటులాగా మన దేశం సినిమాతో మొదలెట్టి నా దేశంతో మానేసి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని 60 సంవత్సరాల వయసు స్థాపించకుండా ఉండుంటే ఎన్టీ రామారావు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఇంతకాలం నిలిచుండేవాడా అంటే ఆలోచించాల్సిన అవసరం. ప్రజలు ఇంకా కొంతమందికి మరణం లేని మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీ రామారావు ఇంకా బతికుంటా కారణం, ప్రజల హృదయాన్ని బతికుంటా కారణం ఆశలో సమాన హక్కు ఇవ్వడం కానీ, కిలో బియ్యం 2 రూపాయలకి పేదాడికి పట్టు అన్నం పెడతాం కానీ, ఇలాంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీ స్థాపితం వల్లే ఎన్టీఆర్ ఇంకా ప్రజల్లో బతుకున్నాడని నేను బలంగా నమ్ముతాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. 4వ ముఖ్యమంత్రిగా గన్నవరం నియోజకవర్గం నుంచి గన్నవరం నియోజకవర్గం నడిబొడ్డున ఎయిర్పోర్ట్ ఎదురుగా పట్టాభిషేకం 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈ రాష్ట్ర దిశ మారుస్తాను. 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినా, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా, 5,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినా, ఏం చేసినా 30,000 బడ్జెట్ లో చేసిన మనిషి ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు అమరావతిని కట్టడం ఖాయం, అమరావతి కామా ఆగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కలవగా అంటున్నాడు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా కల్లో కూడా అమరావతిని మార్చే ఆలోచన చేసే పరిస్థితి ఇక ఉండదు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్త్రీలకు ఆస్తుల హక్కు కల్పించారు. అట్టడుగు ప్రజానికానికి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజానికానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణానికి మోడీ గారి సహకారంతో, పవన్ గారి సహకారంతో రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఆయన
సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్గా 3,000 పెన్షన్ 4,000 చేశారు. దీపం పథకం కింద 3 గంటలు ఉచితంగా ఇచ్చారు. అలాగే రేపు జూన్ నెలలో తల్లికి వందనం కింద పేమెంట్ రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా దాంతోపాటుగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఇవాళ ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చాడో అన్ని హామీలను కూడా అమలు చేస్తున్నారు. ఇవాళ రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో అటు సంక్షేమం, అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు 43 సంవత్సరాలు పార్టీని ఇవాళ 44 సంవత్సరాలు గడువు పెడతా ఉన్నాం. ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా తెలుగువారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు నాయుడు. అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో, ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, విపి సింగ్ గారి ప్రభుత్వంలో కానీ, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ. జగన్ అరాచకాలను తట్టుకుని నిలబడి రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జూత్ర నవీన్ కొనియాడారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా జిల్లాలో వర్మ తిరంగ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి పనులపై మినీ మహానాడులో పలు తీర్మానాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంకా పని అయిపోయింది. మనం ఎంతంటే నవ్వుకోరు ఎంత వైసీపీ వాడికి పని అయిపోయిందంటే పడిపోయిన తెలుగుదేశం పార్టీని యువగల పాదయాత్రతో నిలబెట్టిన ఏకైక నాయకుడు, యువ నాయకుడు మన నారా లోకేష్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు మన నారా లోకేష్ అని తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీ కూడా విజన్ కావాలి. 2047 రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ 2024లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 2029లో ఎన్ని సీట్లు రావాలి తెలుగుదేశం పార్టీ, 2034లో ఎన్ని సీట్లు రావాలి, ఈ పార్టీని ఎలా బలపరచాలి అన్న ఆలోచన గల వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ విజన్ ఎందుకు తెలియజేయమంటున్నానంటే భావి రథసారథి నారా లోకేష్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కేంద్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అనంతపురం జిల్లా పెనుకొండలో మినీ మహానాడు ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహంకు జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అమర్ జవాన్ మురళీనాయక్, మృతి చెందిన టీడీపీ శ్రేణులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. మంత్రి సవిత తన ప్రసంగంతో టీడీపీ శ్రేణులకు ఉత్సాహం తెప్పించారు. హన్మకొండ జిల్లా మాలపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. ఆలస్యమైతే దొరుకుతాయో లేదోనని ఎండకు నిల్చోలేక తమ చెప్పులను క్యూ లైన్లో ఉంచారు రైతులు. మండలానికి ఇటీవల 500 క్వింటాల జీలుగు విత్తనాలు వచ్చాయి. కమలాపూర్
PACS లో 400 క్వింటాలు, అంబాలాలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 100 క్వింటాల చొప్పున తరలించి రైతులకు పంపిణీ చేశారు. విత్తనాల్ని పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు ఉదయం 7 గంటలకే PACS అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరారు. ఎండ తీవ్రతను భరించలేక క్యూలైన్లో చెప్పులను ఉంచారు. విత్తన పంపిణీ సమయంలో రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచి ఎగబడ్డాన్ని గమనించిన అధికారులు క్యూలైన్లో రావాలని చెప్పడంతో మళ్ళీ క్యూ కట్టారు రైతులు. నా పేరు కుమారస్వామి గూడూరు రైతు. సంవత్సరం జీలో విత్తనాలు అసలే లేటుగా ఇచ్చింది. ఇప్పటికే రోహిణి గారిని సమీపించింది. వాస్తవంగా చాలా లేటుగా ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు సబ్సిడీ తగ్గించడం వల్ల రైతులకు చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. లాస్ట్ ఇయర్ 1,200 రూపాయల లోపు ఉండే జీలో బస్తా ఈ సంవత్సరం 2,130 రూపాయలు కావడం రైతు ప్రభుత్వం చెప్పుకోవడం బాగాలేదు. ఈ రేటు విషయం అయితే వాళ్ళ వ్యవహారం శైలి చెప్పుకోవడానికి విరుద్ధంగా ఉన్నది. మరియు జీలుగ బస్తాల పంపిణీ కూడా పెద్ద ఎత్తున రైతులు క్యూలైన్ చెప్పులు కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. విరివిగా బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. నిరంతరం చిట్టీలు పంచుతే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రభుత్వం విత్తనాల ప్రక్రియలనే విఫలమైనట్టుగా ఉంటుంది. తప్పకుండా సరిదిద్దుకోవాలి. ఎరువుల విషయంలో కానీ ముందు జాగ్రత్త పడి రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించే ఏర్పాటు చేయాలని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో భారీ సైబర్ క్రైమ్ ఠేనుపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసుల రైడ్తో మరికొందరు యువకులు పరారయ్యారు. అర్ధరాత్రి సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ తూహిన్ సిన్హా పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద PCC అధ్యక్షురాలు శర్మల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే ముందు ఎయిర్పోర్ట్ లో పోలీసులు శర్మల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతియుతంగా చేసే దీక్షకు శర్మల అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. మంది కార్మికుల ఉద్యోగాలను తీసేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు 2014 లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక సెల్లిలాగా దాపరించింది. ఆ తర్వాత
ఆ తర్వాతే ఈ విశాఖపట్నం ఇచ్చేందుకు కష్టాలన్నీ మొదలైంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ హుజూర్ నగర్ మండలం మేలచెరువులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు కోదాడలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావడంతో హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయన్నారు. ముగ్గురు కలిసి ప్రజాప్రభుత్వం మళ్లీ రాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు మల్లు రవి. కేసీఆర్ చట్టానికి అతిథులా అన్నారు. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్లారని, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇక కేసీఆర్, హరీష్, ఈటల కమిషన్ ముందు హాజరు కావాలన్న మల్లు రవి విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని, ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పుడున్న 5 సంవత్సరాలే కాకుండా వచ్చే 5 సంవత్సరాలు 100% పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దీనికి అనుమానమే లేదు. కానీ రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కూడా ఆ కూటమి ఏర్పాటు చేసి ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా గెలిచిందో ఆ రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పెద్ద మెజార్టీతో గెలుస్తుందని మా కవిత గారు చెప్తుంది. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ప్రజలు నవ్వుతారు. ఏదో ఒక కమిషన్ వేశారు నీ మీద, ఆ కమిషన్ లో నిన్ను జైలుకు పంపించారు. ఢిల్లీలో తిహార్ జైలుకు పంపించారు. జైలుకు పోయొచ్చి కూడా ఇప్పుడు కూడా అట్లే మాట్లాడితే దానికి అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ కమిషన్ మీరు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పండి, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి. ఇది చెప్పకుండా మీరేమన్నా చట్టానికి అతీతులా? మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతులా? ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు పోయారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం పోయి ఇప్పుడు బయటకు వచ్చున్నాడు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. అహ్మదాబాద్లోని చందులలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టాయి. కబ్జాలు చేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం 2వ విడత ఆక్రమణలో తొలగింపు కొనసాగుతుంది. చందోల లేక్ లో అధికారులు ఆక్రమణను తొలగిస్తున్నారు. లేక్ ను 7 జోన్లుగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజించింది. నిన్న తొలి విడతలో 8500 నిర్మాణాలను తొలగించారు. ఇక పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చందులలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. మరి బ్రేకింగ్ చూస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకు ఉచ్చు బిగుస్తుంది. పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేసిన కేసులో ఆమెను అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తాన్తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారు అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతుంది. ఇక మే 16న ఈసార్లోని జ్యోతిని అరెస్టు చేశారు. ఈమెపై అధికారిక రహస్యాల చట్టం, బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద
కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్టు తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న మరో 11 మందిని కూడా అధికారులు అరెస్టు చేశారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో 4వ రోజు కూడా విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారన్నట్టుగా సమాచారం. ఇక హర్యానా పోలీసు, ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు పలు దఫాలుగా విచారణ జరిపారు. అయితే జ్యోతి మాత్రం వారికి సహకరించడానికి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. 2023 పాకిస్తాన్ సందర్శనలో ఎవరిని కలిశారు? హర్కేరాత్ సింగ్ అనే వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకస్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకస్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబా నుంచి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది. ఇటీవల పిసిసి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు నోటీసులు జారీ చేశారు. పార్టీలో సునీతారావు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నోటీసులు పేర్కొన్నారు. ఎందుకు గాను వారం రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మహిళలకు న్యాయం జరగాలి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ ఫిర్జాదిగూడలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెజ్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. జంట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హైడ్రాకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి యాక్షన్ ని షురూ చేశారు. ఇక పర్వతపూర్లోని ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటిక కబ్జా స్థలాన్ని ఆయన పరిశీలించారు. మరో 3-4 రోజుల కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ వాటికలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. పొజిషన్ హ్యాండింగ్ ఓవర్ అనేది జరగదు కదా. పొజిషన్ అనేది గవర్నమెంట్ కంట్రోల్ శ్మశాన వాటిగా హిందూస్ కానీ ముస్లిమ్స్ పొజిషన్ తీసుకోవడానికి లేదా నువ్వు సర్వే చేసా నువ్వు క్లెయిమ్ చేయి. గవర్నమెంట్ పద్ధతి ద్వారా క్లెయిమ్ చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నది వశిష్ఠపాయలో నిర్మిస్తున్న రైల్వే వంతెన 6వ పిల్లరు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని వంతెన నిర్మాణం పర్యవేక్షిస్తున్న సైట్ మేనేజర్ ధృవీకరించారు. సుమారు 15 రోజుల క్రితం డిండి వైపు 6 నెంబర్ పిల్లర్ నిర్మాణ దశలో వైపు ఒరిగిపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఎక్కువ లోతు ఉండడం, అడుగు భాగంలో మట్టి కొట్టుకుపోయి ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దివంగత బాలయ్య గారి ఆశయమైనటువంటి కోటుపల్లి నర్సాపురం రైల్వే పనులు మరి వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పనులు అనేక ఒత్తిడికి గురై ఈనాటికి మరి బ్రిడ్జిలు వేయటం, అలాగే సైటు సేకరించడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా దిండి సించినాల్లో కడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి సంబంధించి 6వ పిల్లరు మరి గోదావరిలోకి ఒరిగిపోవడం జరిగింది. మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సాయిల్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వరదలు కానీ ఇవి కానీ ప్రస్తుతం అయితే లేవు. వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ పిల్లర్ ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా నిర్మాణంలో పారదర్శకత ఏమన్నా లోపించిందా అనేది మరి రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మా కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాని కలుపుతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అత్యంత ఆవశ్యకం. ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళగిరిలో ఉన్న నిధి భవన్లోని 2nd ఫ్లోర్లో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయ వ్యయాల బిల్లులు కూడా కాలిపోయినట్లుగా సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.
మరో 4 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు కర్ణాటక తీరంలో సమీపించడంతో తెలుగు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తీరంలో ఆవర్తనం సమీపించడంతో నేడు రేపు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. ఇక తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. నైరుతి ఋతుపవనాలు అయితే తీరం వైపు తాకడానికైతే మరొక 4 రోజుల్లో అయితే తీరం వైపు తాకే అవకాశం అయితే ఉంటుంది. అందుకు అనుగుణంగా అయితే ప్రస్తుతం బంగాళాఖాతం అలానే అరేబియా సముద్రానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఆ ఉపరితల ఆవర్తనానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా అయితే ఈరోజు కర్ణాటక ప్రాంతాన్ని అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అయితే ఈరోజు తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా అయితే పూర్తిగా అయితే వర్షాలు కురిసే దాదాపు మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అందుకు సంబంధించి పూర్తిగా కేరళలో కూడా మరొక 4 రోజుల్లో ఋతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే దాదాపు గంటకు 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో సహా కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలలో భాగంగా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ అన్ని బృందాలను కూడా సంసిద్ధం చేస్తూ విపత్తు శాఖ వాళ్ళందరూ కూడా ఆధీనంలో ఇక్కడ ఎక్కడికక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉంటారో వారిని కూడా ముందుగా అయితే పక్కకు తొలగించడానికి అయితే వాళ్ళని ఒక సురక్షితమైన ప్రాంతానికి తొలగించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే నేడు రేపు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే భారీగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేరళలో ప్రవేశించబోతున్న ఋతుపవనాలు అలానే ఉపరితల ఆవర్తనం, కర్ణాటకలో వచ్చిన ఉపరితల ఆవర్తనం వల్ల అయితే పూర్తిగా అయితే సముద్రం మొత్తం కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. విశాఖ సముద్రంలో అయితే ఈ విశాఖ బీచ్, ఆర్కే బీచ్ వద్ద అయితే మనం ఉన్నాము. ఈ ప్రాంతంలో అయితే పూర్తిగా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం సముద్రంలో ఒక చిన్న అలజడి అయితే మొదలైనట్టు కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో అరేబియా సముద్రంతో పాటు ఇవతల బంగాళాఖాతాన్ని కూడా తాకే అవకాశం ఉన్నందున ఈ యొక్క కొంచెం కోలాహలంగా ఈ యొక్క డిఫరెంట్స్ అయిన ఈ వేవ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క ఆవర్తనం వల్ల అయితే ఈదురుగాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో అయితే సముద్రంలోకి ఇప్పటికే వేట నిషేధం ఉండడం వల్ల జాలర్లు ఎవరు లోపలికి వెళ్ళకపోవడంతో అటువంటి ప్రమాదం ఏమీ ఉండకపోవడం అయితే ఒక విధంగా జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ కొండల నుండి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అరకు మరియు పాడేరు ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి గత 3 రోజులుగా అయితే ఈ వర్షాలు కురవడంతో అయితే ఘాట్ రోడ్స్ మొత్తం కూడా జలమయం కావడం, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అయితే రాకపోకలకి వాహనదారులకి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో కూడా భారీగా వర్షం పడటంతో అర్ధరాత్రి సమయంలో అయితే వర్షం ఎక్కువగా పడుతుంది. ఆ వర్షం వల్ల వేకుజామున వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకైతే మార్నింగ్ టైంలో ఎర్లీ అవర్స్లో జాబ్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా డ్రైన్ వ్యవస్థ అయితే పూర్తిగా అయితే ఎక్కడికక్కడ వాటర్ జామ్ అవడంతో డ్రైన్ వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ప్రజలు అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన జీవీఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఆ యొక్క వాటర్ అయితే రోడ్డు పైన నిలవకుండా వెంటనే క్లీన్ చేయడానికి కూడా వీళ్ళందరూ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెదర్ అప్డేట్స్ కోసం అయితే ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటే ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగింపుతో అయితే దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ ఈదురు గాలుల కారణంగా అయితే దాదాపు ఆకాశమంతా మేఘావృతం కావడం, అలానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ యొక్క వర్ష ప్రభావం అయితే, తుఫాను ప్రభావం అయితే ఉండబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా దాదాపు ఈ 2 నుండి 3 రోజుల వరకు ఈ యొక్క
వర్ష ప్రభావం అయితే ఉంటుంది. దానికి అప్రమత్తంగా అందరూ కూడా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఎవరు కూడా ఎటువంటి అవసరం లేని సమయంలో అయితే బయటికి రావద్దనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరో విధంగా చెప్పుకోవాలనుకుంటే ఈ శిథిలా వ్యవస్థకు చెందిన ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ కూడా ఆ భవనాల దగ్గర ఎవరు ఉండకుండా ప్రభుత్వం కేటాయించిన ఆ యొక్క భూముల వరకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అయితే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలనే విషయాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్స్తో సహా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి, అలానే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయితే ఈ యొక్క చర్యలను విపత్తు శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతంలో ఉంటారో వాళ్ళనైతే అప్రమత్తం చేసి ప్రస్తుతం తరలింపుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల హైదరాబాద్ లో కూడా వర్షాలు అయితే ప్రారంభం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 4 నుంచి 5 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికీ తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో హైదరాబాద్ లో మనము ప్రజెంట్ ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము, ఇక్కడ లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్నాము. సో ఇక్కడ లిబర్టీ చౌరస్తా దగ్గర చూసుకుంటే ఇక్కడ వర్షం అనేది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రారంభం కావడం జరిగింది. ఎండాకాలంలో వర్షాలు సడన్ గా ఇట్లా వర్షాలు రావడం వల్ల గత కొద్ది రోజులుగా ఏదైతే ఎండ తీవ్రతతో ఇటు ఎండతో అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో సతమతమైనటువంటి సిటీ జనాలకు ఈ యొక్క వర్షాలు చల్లదనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. అయితే ఇది ఎండాకాలమా వానాకాలమా అని అర్థం కానటువంటి పరిస్థితి ఈ యొక్క వర్షాలను చూస్తే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతోంది. ఈ సమయంలో సాయంత్రం అయినట్టుగా కూడా వాతావరణం ఒక్కసారిగా కూడా మబ్బులు పట్టి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక చూసుకున్నట్టయితే మరో 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారబోతా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అంటే 21వ తేదీ నాటికి అర్ధరాత్రి నాటికి సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడబోతోందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏర్పడబోయే వాయుగుండం వల్ల రాబోయే 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. మొత్తం 15 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హైదరాబాద్ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొక వైపు ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇప్పటికే ఇట్లా ముసురులాగా వర్షం అయితే పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క ముసురు అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే బయటికి వెళ్తారో ఈ సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. మరొక వైపు ఎస్డీఆర్ఎఫ్ టీంను ఇటు జిహెచ్ఎంసీ రెస్పాన్స్ టీంలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూడాలని చెప్పి కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా సో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటు ట్రాఫిక్ క్లియరెన్స్లో కావచ్చు, అదేవిధంగా నీరు రోడ్లపై నిలవకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరొక వైపు జిల్లాలలో చాలా వరకు కూడా పంట ఇప్పటికే చాలామంది వరి కోతల విషయం కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, ఆ పంటలన్నీ కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో హైదరాబాద్లో ఇప్పటికే మధ్యాహ్నం సమయంలో వర్షం కురుస్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడెక్కడ కూడా ట్రాఫిక్ కూడా కొద్ది అంతరాయం కలుగుతుందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే రోడ్లపై చాలామంది కూడా ఇప్పటికే ఎవరైతే వాహనాలపై బయటికి వెళ్ళేవారు ఉంటారో, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు ఉంటారో వాళ్ళు రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎవరైతే ఈ వర్షంలో బయట ఏదైతే పనులు ఉంటాయో ఈ వర్షంలో బయటికి మ్యాక్సిమం అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాడు ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక బీజాపూర్ జిల్లా అబుజ్మద్లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టు నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఎదురు కాల్పులో హతమయ్యాడు. 1955లో శ్రీకాకుళం జిల్లా జేఎన్ఏపేటలో జన్మించిన కేశవరావు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక ఆర్ఈసీలో చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్లో చేరిన నంబాల అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక 1970 నుంచే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు 1980లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఈలో శిక్షణ పొందాడు. అంబుష్ టాక్టిక్స్, జిల్టన్ హ్యాండింగ్లో కేశవరావుకు శిక్షణ ఉంది. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలోనూ ఈయనకు మంచి నైపుణ్యం ఉంది. ఇక 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలను కేశవరావు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం, ఇదే తొలిసారి కావడం సంచలనంగా రేపుతుంది. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రూపకల్పనలో నంబాల దిట్ట. గంగన్న పేరుతో ఆంధ్ర ఒడిశా బార్డర్లో కేశవరావు కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్ను పెట్టిన నంబాల అలిపేరులో చంద్రబాబుపై దాడి కేసులో నంబాల సూత్రధారిగా ఉన్నారు. బలిమెల ఘటనలోను కీలక పాత్ర పోషించారు. ఇక అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోముపై దాడి వ్యూహకర్త కేశవరావు కాగా మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్ను పెట్టారు. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు కూడా ఉంది. రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఎడారిగా ఉన్న తెలంగాణను, పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా వరిధాన్యంలో నిలిపారన్నారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కారణమన్నారు సుధీర్ రెడ్డి. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తారీఖు విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మనతో ఇదే అంశం పైన మాట్లాడేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు మీ హయాంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కమిషన్ వేసింది. కమిషన్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు అందాయి. 5వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు. ఏం చెప్తారు? ఇది దివాళకోరు రాజకీయాలు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గట్టి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి భారతదేశ చరిత్రలో 2వ అతిపెద్ద ధాన్యం ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. మరి దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసులు అందినాయి కాబట్టి కేసీఆర్ గారు న్యాయ నిపుణులతో చర్చించి దానికి తగు రీతిలో జవాబిస్తారు. దానికి మాకు 5 తారీఖు దాకా టైం ఉంది. 5 తారీఖు తర్వాత మేము దాని సంగతి ఏందో. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు వచ్చింది. కొన్ని లక్షలకి ఎకరాలకు మేము సాగునీరిచ్చామని మీరు చెప్తున్నారు. ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు పనికి రాకుండా పోయాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మీరేమో పంజాబ్ తరహాలో తలదన్నే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండిందని మీరు చెప్తున్నారు. మరి ఏంటి, ఎవరిది? ధాన్యం దిగుబడి 2014లో ఏ విధంగా ఉండే, 2023లో ఏ విధంగా ఉన్న సంగతి దిగుబడిని అసెస్మెంట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. 2013లో ధాన్యం దిగుబడి, 14లో ధాన్యం దిగుబడి 30 లక్షల టన్నులు ఉండే, ఇప్పుడు 3 కోట్ల టన్నులు అయింది. ఇవన్నీ కూడా ఊరికే కావు. అది ఆ వాటర్ సోర్సెస్ అన్ని కూడా రైతులకు కల్పిస్తేనే ధాన్యం పంట పండుతుంది. కాబట్టి ఆ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళే దాన్ని గ్రహించగలుగుతారు. ఆ జ్ఞానం లేని కాంగ్రెస్ పార్టీకి ఎంత చెప్పినా లాభం లేదు. కాబట్టి కేవలం రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు. కాబట్టి ఇది రాజకీయ ప్రేరిత చర్య అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సరైన ధీటైన జవాబు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కమిషన్ గడువు అనేక సార్లు ఈ ప్రభుత్వం పెంచింది. చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి అప్పటి హరీష్ రావు గారికి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర గారు నోటీసులు ఇచ్చింది. అంటే ఈ పెంచడము, ఈ సడన్ గా వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ విధంగా ప్రజలు అనుకుంటున్నారు. ఇన్నిసార్లు పెంచాల్సిన అవసరం ఏముంది, ఇది ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. తప్పనిసరిగా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారు. దాని ప్రతిరూపమే ఇలా నోటీసులు. అంటే గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు కేసీఆర్కి ఇచ్చింది, లేఖ రాశారు. ఇప్పుడు అలా లేకుండా అందులో ప్రత్యేకించి మెన్షన్ చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. హాజరవుతారా కేసీఆర్ గారు? అవునండి, న్యాయ నిపుణులతో సంప్రదించినాక ఆ డిసిషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా న్యాయ నిపుణులతోటి మేము సంప్రదిస్తాం. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి
రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా న్యాయ నిపుణులతో మేము మాట్లాడి విచారణకి హాజరు కావాలా లేదా అనేది కూడా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి చెప్తున్నారు. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది తెలంగాణ గతంలో ఎడారిగా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇవాళ పంజాబ్ తరహాలో అత్యధికంగా వరి శాతం పండింది. కొత్త ఆయకట్టుకు నీరిచ్చాము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి చెప్తున్నారు. మేడిగడ్డలో కుంగినటువంటి 3 పిల్లర్లు ఏదైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంది, ఇప్పటికీ రాజకీయం చేస్తుందని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సైదులు రాజ్ న్యూస్, హైదరాబాద్.